కన్యా రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితం గోచరిస్తోంది. రాశి అధిపతి అయిన బుధుడు దశమంలో ఉన్నారు. శుక్రుడితో కలిసి ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు దశమ స్థానంలో ఉన్నారు. లాభస్థానంలో గురువు ఉన్నారు. అయితే బుధుడు వీరికి అంత అనుకూలంగా లేదు. కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు తీసుకునే అవకాశం గోచరిస్తుంది. ఉద్యోగ స్థాన చలనం కూడా ఉండే అవకాశం ఉంది. అయితే అన్నీ బాగానే ఉన్నాయి, మనం ఎందుకు మార్పు రావాలి, మనం ఎందుకు ఒకరికి తల వంచాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే కొన్ని సందర్భాల్లో ఒక నిర్ణయానికి వచ్చేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం, ఓపికగా ఉండడం అనేది చెప్పదగినది. ప్రతిదీను మన తొందరపాటు నిర్ణయాల వల్ల మనమే నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. అది ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ. అయితే వృత్తి ఉద్యోగంలో మనకి నిదానంగా ఉండి ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా స్థిరచరాశికి సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. కోర్టు వ్యవహారాలు వీరికి సానుకూలంగా ఉంటుంది. క్రెడిట్ కార్డులకి, పర్సనల్ లోన్స్కి దూరంగా ఉండడం చెప్పదగినది. డాక్యుమెంటేషన్ విషయంలో కూడా ఒక స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. ఆ డాక్యుమెంటేషన్ విషయంలో, రిజిస్ట్రేషన్ విషయంలో ఇబ్బందులు ఉండే అవకాశం, అవకతవకలు ఉండే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. అదేవిధంగా అష్టమ కుజుడు బలంగా స్వక్షేత్రంలో ఉన్నారు. దూర ప్రాంత ప్రయాణాలు, అనుకోని సంఘటనలు మీకు జరిగే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశిలో మించిన విద్యార్థులకు సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి, లాభసాటిగా ఉంటుంది. దూర విద్యా ప్రయత్నాలు, స్టూడెంట్స్ లోన్ మంజూరు అవుతుంది. అదేవిధంగా విదేశాలకు వెళ్ళి మనకంటూ స్థానం సంపాదించుకోవాలి అని అనుకుంటారు. విద్యార్థులకు దక్షిణామూర్తి స్తోత్రం ఎంత చదివితే విద్యలో అంత పైకి వెళ్ళడానికి, ఎదగడానికి అవకాశాలు ఆ దక్షిణామూర్తి అనుగ్రహం మనకు లభిస్తుంది. అదేవిధంగా దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మీ పేరు మీద చేసే వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి మంచి లాభసాటిగా ఉంటుంది. సాఫ్ట్వేర్ కన్సల్టెన్సీ, ట్రావెల్ ఏజెన్సీ, చిరుస్థాయి వ్యాపారస్తులకు, అదేవిధంగా కళా సంస్కృత రంగాల్లో ఉన్నవారికి, సినీ కళాకారులకి మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఏదైనా సరే మీరు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో 10 మంది సలహాలు తీసుకోకుండా సలహాలు తీసుకోండి, కానీ అంతిమంగా మీరు నిర్ణయాన్ని తీసుకుని ముందుకు వెళ్ళండి, లాభపడతారు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారికి కుబేరు కుంకుమ, మొగలుపు కుంకుమతో శ్రీ మాత్రే నమః అని కానీ, మహాలక్ష్మి వారి అష్టోత్తరం కానీ, దుర్గా అష్టోత్తరం కానీ పఠించి కుంకుమార్చన చేయండి. అది రోజు బొట్టు పెట్టుకోండి. తద్వారా ఎక్కడికి వెళ్ళినా సరే మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు లైట్ ఎల్లో. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు శుక్రవారం అడగానే, సోమవారం అడగానే వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.